My dear Kibo family members, గుడ్ మార్నింగ్. మనం ఇవాళ 14th కదా, 17th మీకు మనం బీసీటీ ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో కేవైసీ కంప్లీట్ చేసి బీసీటీ యాక్సెస్లోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ మీ దగ్గరున్న కాయిన్స్లో 12వ వంతు మీరు కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పంపించుకోవచ్చు. అది పంపించుకున్నప్పుడే మీరు క్యాష్ కూడా మీరు అందులో లోడ్ చేసుకోవచ్చు. క్యాష్ ఎలా పంపించాలో నేను ఇస్తాను. అలాగే మీరు ఆ క్యాష్ పంపిస్తే ఆ రోజు వచ్చిన క్యాష్లన్నీ కూడాను అవి ఎలా రోజుకి ఒక్కసారి మాత్రమే ఇవన్నీ మీ వ్యాలెట్లోకి వెళ్ళేటట్టు చేస్తున్నాను. ఆ తర్వాత అది ఆటోమేటిక్ చేస్తాను. మీరు కాయిన్స్ ఉంటే మీరు కాయిన్స్ అమ్ముకోవడం, లేదు క్యాష్ మీరు వేసుకొని కాయిన్స్ కొనుక్కోవడం చేయొచ్చు. తర్వాత విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మళ్ళీ నేను మీకు చెప్తాను. సో 17వ తారీఖుని మనం మీ కాయిన్స్ని పంపించుకోవచ్చు. అందులోకి మీ తాలూకా బీసీటీ మీది ఏదైతే అకౌంట్ ఆర్ వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్లోకి మీరు పంపించుకోవచ్చు. దాని రేటు విషయంలో మీరు ఎలా అమ్మాలి, ఎంతకు అమ్మాలి అనేది మీ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. అక్కడ 500 రూపీస్ అని ఏదైతే ఉందో అది మన లాస్ట్ వరకు మనం కాయిన్స్ కొనుక్కున్నది. ఇప్పుడు అది బీసీటీ తాలూకుది 500 రూపాయలకి మనం తీసుకుంటున్నాం. బీసీటీ ప్రాజెక్టులు నెక్స్ట్ వస్తున్నాయి, దాంట్లో తీసుకుంటారు. ఆ ప్రాజెక్ట్లో మీరు ఇన్వాల్వ్ అయితే దాంట్లోనూ తీసుకోవచ్చు. యూటిలిటీలోకి యూటిలిటీ అంటే ఏం లేదు, కాయిన్ తీసుకోవడం, ఆ డబ్బులు సరిపడగా మీరు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు చేయటం అన్నమాట. సో 17వ తారీఖు నుంచి మీరు పంపించవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే మన కమ్యూనిటీ చాలా పెద్దది, చాలామంది అమ్మేస్తారు కాబట్టి కాయిన్ రేట్ పడిపోద్ది తగ్గిపోద్ది అని కంగారు పడి ఎవరు చేయొద్దు. ఎందుకంటే కమ్యూనిటీ ఎంత ఉంది అని నేను ఏ రోజు నా గొంతు ద్వారా మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇన్ని కోట్లు అలా నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడుతూ ఉండేవారు. సో అదే చెప్పేవారు. అలాగే ఎప్పుడు మీరు కోట్లలో ఉన్నారని అపోహపడద్దు. మన దగ్గర ఉన్నవాళ్ళు మన ఎక్స్చేంజ్ కానీ మన కాయిన్ని చక్కగా వాడుకోవడానికి కానీ సరిపోయినంత మందే ఉన్నారు. అంతేగాని మనం అనుకున్నట్టుగా కోట్లు ఉన్నారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అపోహపడి తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. లిమిటెడ్ పర్సన్స్ తోటి ఉన్న మంచి క్రౌడ్ ఉంది. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టుల నుంచి ఆ క్రౌడ్ని ఎలా పెంచుకోవాలో మనం పెంచుకోవచ్చు. అదంతా అలాగే కే వ్యాలెట్ అనేది ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళు కూడా దేని వెంటనే కే వ్యాలెట్ ఉన్న వాళ్ళు కూడా మన బీసీట్లకు వచ్చేలాగను, వాళ్ళు కూడా వాళ్ళ వ్యాలెట్లో క్యాష్ వేసుకొని కాయిన్స్ కొనుక్కునేలాగాను అమ్మేలాగాను అది కూడా ఇచ్చేస్తున్నాం. నాకు ఒంట్లో బాగోపోవడం వల్ల బాగా ఇబ్బందిగా ఉండడం వలన ఇది గత వారం చేయాల్సింది లేట్ అయింది. ఇప్పుడు కొంచెం స్థిమిత పడింది కాబట్టి రెస్ట్ మాత్రమే తీసుకోవాలి నేను. అందువల్ల 17వ తారీఖుకి నేను అవి ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఆ రోజుకి మీకు ఎదునున్న వాళ్ళకి అందరికీ చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, తక్కువ రేటుకి అమ్ముకోకండి. అపోహల్లో ఉన్నట్టుగా కోట్లు మంది అకౌంట్ మన దగ్గర ఉన్నారు అని మాత్రం మీరు నమ్మొద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా సంఖ్యను మీకు ఎప్పుడు చెప్పలేదు. నేను మంచి క్రౌడ్ ఉన్నది అంతే. అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎంత అనేది మీరు చూస్తారు. మనం ఎప్పుడైతే ఇన్ని కోట్లు ఉన్నారని అనుకున్నాం, వీళ్ళందరూ అమ్మేస్తారు కాబట్టి నేను యాంగ్గా అమ్మేసుకోవాలి అని అనుకోవడం రాంగ్ రూట్కి వెళ్తుంది. కాబట్టి నేను ఆ విషయం ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చి నేను మాట్లాడుతున్నాను. సో మీరందరూ రెడీగా ఉండండి. 17వ తారీఖున మీ కాయిన్స్ వేసుకోవచ్చు, అలాగే క్యాష్ కూడా వేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసి అమ్ముకోండి.
థ్యాంక్ యూ డాడీస్. అన్నీ ఇచ్చేస్తాను. ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాతనే, ఎక్స్చేంజ్లో మీ కాయిన్స్ అవి ఇచ్చేసిన తర్వాత మనకి ఇంక నేను ఇవ్వాల్సినవి పెద్దగా ఏమి ఉండవు. ఆల్రెడీ మీకు పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిలో ఆల్రెడీ వాళ్ళ లిస్టులన్నీ తీసి చూస్తున్నారు. ఇక్కడ నుంచి అవి ఏమైనా ఉన్నాయి అన్నీ చూస్తారు. పెద్దగా ఎక్కువేం కాదు. మీకు సంబంధించిన వరకు నాది ఉండిపోయింది అని అనుకోవచ్చు, బట్ ఎక్కువ మంది కాదు. అవన్నీ తీర్చేద్దాం. ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా మిగతా మైనింగ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా వెళ్తాయి. థ్యాంక్ యూ డాడీస్. 17 తారీఖు రెడీగా ఉండండి. నేను మీకు ఆ ప్రొవిజన్ ఇస్తున్నాను. మీ కాయిన్స్ని మీరే పంపించుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఒక 120 కాయిన్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఈ నెల 10 వెళ్తాయి, వచ్చే నెల 10 వెళ్తాయి, అలా 12 నెలలు 10 చొప్పున వెళ్ళిపోతాయి. అలాగే మీకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే 0.25 ఏదైతే ఉన్నాయో అవి మాత్రం అక్కడి నుంచి మళ్ళీ డివైడెడ్ బై 12 అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు వచ్చే వరకు ఈ నెలకి డివైడెడ్ బై 12 చొప్పున ఏది ఉందో అలాగే వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ డాడీస్.